హాయ్ అండి అందరికీ. ఇంట్లో కూరగాయలు ఉన్నా లేకున్నా అప్పటికప్పుడు మనం చేసుకునే కర్రీ ఎగ్ కర్రీ అండి. ముందుగా 1/2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. కచ్చపచ్చగా దంచుకున్న 10 వెల్లుల్లి వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు. కొంచెం వెల్లుల్లి మాడక ముందే ఎగ్స్ కొట్టి పోసుకోవాలండి. దీంట్లో ఎగ్స్ కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్, ఇది నా టేబుల్ స్పూన్ తోటి వేస్తున్నానండి. మీకు ఎక్కువ అవసరం ఉంటే ఎక్కువ వేసుకోండి. కారం వేసిన తర్వాత కొంచెం దాన్ని ఇట్లా కలపాలండి. కొంచెం కలపాలండి. నూనెలో ఉడికిన తర్వాత ఇలా కొంచెం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న కొత్తిమీరకు కట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి. ఇలా చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.